ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? ప్రభు సేవలో వర్ధిల్లుతున్నారా? ప్రియ విశ్వాసి, ఈ సమయాన నువ్వెలాంటి బాధలో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నప్పటికీ, సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉండి కన్నీరు కార్చే నీతోనే దేవుడు బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు. తన వాక్కు ద్వారా నిన్నాదరిస్తున్నాడండి. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు అని దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా దేవుడిచ్చిన వాగ్దానం మీద నువ్వు నమ్మకముంచి జీవిస్తే ఆయన నిన్ను తప్పకుండా బలపరుచుతాడు, ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా వర్ధిల్ల చేస్తాడండి. నువ్వు విడువబడిన దానివని, విడువబడిన వాడవని ఇక మీదట నీవనబడవు. నీ దేశం పాడైనదని, నీ ప్రాంతం, నీ గృహం, నీ జీవితం పాడైనదని ఇక నువ్వు చెప్పబడదని దేవుడంటున్నాడు. నీ పాడైపోయిన జీవితాన్ని, నీ బ్రతుకును, నీ గృహాన్ని మరలా కడతానంటున్నాడండి. నీ తృణీకరింపబడిన జీవితాన్ని ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఈనాడు నువ్వు ఏ ఒక్కరికి అవసరం లేకపోవచ్చు. నిన్నందరూ నిందిస్తూ నీ గురించి అవమానకరంగా, నిన్ను హేళనగా, తక్కువగా మాట్లాడవచ్చు, నిన్ను చిన్న చూపు చూడొచ్చు. ప్రియ విశ్వాసి, నువ్వనుకోవచ్చు, ఈనాడు నేనెవరికీ అవసరం లేదు, నన్ను చూస్తేనే అసహించుకుంటున్నారు, నా పేరు చెబితేనే వినడానికి ఇష్టపడడం లేదు, నా బ్రతికేంటి ఇలా ఉంది, నా పరిస్థితులెందుకు ఈ విధంగా మారాయి, నేను దేవునిని ఇంతగా ప్రార్థిస్తుంటే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు వినడం లేదా, నా మొర ఆ దేవుని సన్నిధికి చేరడం లేదా అని కన్నీరు కార్చే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ సమయాన, ఈ దినమున నీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని వెలిగించాలనుకుంటున్నాడు, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఆనందాన్ని నింపాలనుకుంటున్నాడు. విడువబడి పాడైపోయిన స్థితిలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చెయ్యబోతున్నాడు. ఎందుకు ఆ దేవుడు నీ పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నాడంటే, ఎందుకు ఆయన నీ పట్ల ఇంత పట్టింపు కలిగి ఉన్నాడంటే, నిన్ను హెప్సిబా, బ్యూలా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా ఇష్టురాలా, నా ప్రియురాలా అని దేవుడు నిన్ను పిలుస్తూ, నిన్ను తనకు ఇష్టురాలిగా, ప్రియురాలిగా చేసుకొని నీ యందు ఆనందించుచున్నాడు. నీవు ఆ దేవుని దృష్టికి ప్రియుడవైనందున, ప్రియురాలివైనందున ఘనమైన స్థితిలో నిన్నుంచాలని దేవుడు ఆశపడుచున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు బాలుడైన దావీదును తన అన్నలు, తండ్రి ఏమాత్రం లెక్క చెయ్యలేదు, తక్కువగా చూశారు, ఏమీ చేతకాని వానిగా లెక్క చేసేవారు కాదండి. నువ్వు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళు అని తనను గొర్రెల కాపరిగా ఉంచేశారు. అయినప్పటికీ దావీదు ఏమాత్రం కృంగిపోకుండా సితారా వాయిస్తూ గొర్రెలు కాచుకుంటూ దేవునిని ఆనందంతో స్తుతించినాడు. కాబట్టే దేవుడు యెషయి కుమారులలో గొప్పవారు, అందమైన వారు, బలవంతులు అంతమంది ఉన్నప్పటికీ దేవుడు వారినందరినీ కాదని బాలుడైన, చిన్నవాడైన దావీదును మాత్రమే కోరుకొని రాజుగా, చక్రవర్తిగా సింహాసనాన్ని ఎక్కించినాడు. గొర్రెలు కాచుకునే స్థితి నుండి పట్టణానికి మహామంత్రిగా చేసే వరకు దేవుడు తనను అంతలంతలుగా ఆశీర్వదిస్తూ, హెచ్చిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నువ్వు పనిచేసే స్థలంలో ఎన్నిక లేని వానిగా, విడువబడిన దానిగా, తృణీకరింపబడిన వానిగా, ఎవరూ లెక్క చెయ్యని స్థితిలో ఉన్నావా? అయితే దేవునిని స్తుతించు. నిన్ను హెచ్చించబోతున్నందుకు, నీ ఎడల అద్భుతాన్ని చెయ్యాలని దీనస్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ విశ్వాసి, నీ భర్త, నీ భార్య, నీ తోడబుట్టువులు, నీ సొంత వారు నిన్ను వదిలిపెట్టారని బాధపడకు.
నా జీవితం ఎందుకు, నాకెందుకు ఇలా అవుతుంది, నేను పుట్టకపోయినా బాగుండు అని బాధపడుతున్నావేమో. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించడా? దావీదును సింహాసనం ఎక్కించిన దేవునికి నిన్ను ఆశీర్వదించడం పెద్ద కష్టమా? కాబట్టి దేవునిని నమ్మిన ప్రియ విశ్వాసి, ఈనాడు నీ స్థితిని చూచేవారు లేరని, నీకు సహాయం చేసేవారు లేరని నువ్వు బాధపడకు, కృంగిపోకు. నిన్ను రక్షించే నీ దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ కొరకు బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఇక మీదట ఈ దినము నుండి నీవిక విడువబడిన దానివని అనబడవండి. నీ గృహం, నీ కుటుంబం, నీ జీవితం పాడైనదని ఏ ఒక్కరూ చెప్పరు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల పట్టింపు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి నిన్ను హెచ్చిస్తాడు. ప్రతి బాధ కలిగే పరిస్థితి నుండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థించు, దేవునికి మొరపెట్టు. నీ పూర్ణ హృదయంతో దేవుని మాత్రమే ఆశ్రయించు. పాపం నుండి నిన్ను విడిపించి రక్షించింది నిన్ను విడిచిపెట్టాలని కాదు, నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని, నీ స్థితినంతటిని మార్చాలని ఆ దేవుడు నిన్ను ఆ యొక్క పాపం నుండి, లోకం నుండి రక్షించుకున్నాడు. తన ప్రజగా, తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే కదా ప్రియ విశ్వాసి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ చక్కని వాగ్దానాన్ని మనకిస్తూ, మనల్ని ఆదరిస్తూ, బలపరుస్తూ ఉన్నాడు. తన కార్యాలు మన జీవితంలో జరిగించాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుని మనము ఆహ్వానించుదాము, దేవునికి మనము ప్రార్థించుదాము, ఆయనను అడుగుదాము, దేవుని దీవెనలు పొందుకుందాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, విడువబడిన దానివని, పాడైన దానివని ఇక మీదట నీవు అనబడవు. నీకు బ్యూలా, హెప్సీబా అని పేరు పెడతానని చెలవిచ్చిన దేవుడో తండ్రి. అయ్యా, మా యందు ఆనందించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు దేవా. మమ్మను ఇష్టలుగా, ప్రియురాలిగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ గొప్ప ఆశీర్వాదముల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. మా స్థితిని మీరు మార్చండి దేవా. మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యున్నతంగా మమ్మను దీవించండి, హెచ్చించండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మా నిందలను, అవమానాలను ఘనతలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా కుటుంబాలలో ఆశీర్వాదములు, మేలులు లేక ఎంతో బాధపడే వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, అనేకులను ఆశ్రయిస్తున్నాము కానీ ఏ ఒక్కరి నుండి సహాయం పొందుకోలేని వారిగా జీవిస్తున్నాము తండ్రి. దయచేసి దేవా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, మరి ప్రవ్వా, మీరే మమ్మను హెచ్చించండి, బలపరచండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా, మీ సహాయాన్ని వేడుకుంటుండగా మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పరిస్థితులన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. వారి అక్కరలు, కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా. వారి కష్టాలు, శ్రమలు, బాధలు అన్నిటినీ మీరు చూస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన బిడ్డల బాధల్ని మీరు తొలగించండి దేవా. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మేలులు, ఉపకారముల చేత వారి హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలను వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే పనులలో కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మీరే వారికి ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా,
ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగన మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలాగన కృప చూపించండి దేవా. అయ్యా, రాయబోయే సబ్జెక్టులో కూడా తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి తెగులు నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని, ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మేలు చెయ్యండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమార్తెల వివాహాలు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత తండ్రిని, తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యలను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. లేమిడిలో, దుఃఖంలో, బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమస్యల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. అలాగే దేవా, అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు
తీర్చండి దేవా. అయ్యా, చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి. ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనుల వలె మేము చింతించకుండా, భవిష్యత్తు గూర్చిన భారాన్ని కలిగి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచమని, విశ్వాసుల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డ సేవలో, పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి. వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు, పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. తోడయ్యుండి నడిపించమని, ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.